ఎవండోయ్, ఇది విన్నారా? 5 రకాల గాజుల ప్రచారం. ఒక్క కొడుకున్నవారు 2 కొడుకులున్న ఆడవాళ్ల నుంచి 5 రకాల గాజులు తీసుకోవాలట. లేదా ఒక్క కొడుకున్నవారు ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకొని 5 రకాల గాజులకు సరిపడా ధనం సమకూర్చి వెంటనే కొని వేసుకోవాలట. లేకపోతే మీ పిల్లాడి పని అంతే. ఒక కొడుకున్నవారు ఆడపడుచుకు బట్టలు పెట్టాలి, ఒక కొడుకున్నవారు అన్నదానం చెయ్యాలి, ఒక కొడుకున్నవారు బట్టలు పెట్టాలి. అసలేంటి ఒక కొడుకు గోల? ఒక మంచి పనికి ముందుకు రాని మనసు మూఢ విశ్వాసాల విషయంలో మాత్రం సామూహికంగా సమైక్యంగా ఉంటుంది. ఎటు వెళుతోంది మన ఆలోచన విధానం? అంధ విశ్వాసం. భక్తి, నమ్మకం మూఢత్వంగా ఎప్పుడూ మారకూడదు. చదవగా ఎవరో కాకరకాయని కీకరకాయ అన్నారట. అభం శుభం తెలియని పల్లె ప్రజానీకాన్ని చదువుకున్నవాళ్లు ఈ అంధత్వం నుంచి బయటకు తీసుకురాలేరా? ఇది పండగ సమయంలో కొందరు పనిగట్టుకు చేసే వ్యాపార జిమ్మిక్కు అని తెలియపరచలేమా? గాజులు, బట్టలు, సరుకులు అంటూ ఈ సమయంలో ఒక వ్యాపార మోసం ఇది. వీటినెవరూ నమ్మకండి. నిజంగా నమ్మాలి అనిపిస్తే మూఢత్వం అయినా పర్లేదు, అలా దండుకున్న డబ్బులతో మనం గాజులు, బట్టలు కొనుక్కోవడం కాదండి, లేని వారికి పంచండి. అప్పుడు మన ఒక్క కొడుకు చాలా బావుంటాడు.